ఎవ్రీ సండే మీరు కూడా ఇలా బిర్యానీ చేసుకుంటారా? హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు సండే కాబట్టి లెగిసినప్పటికే 9 అయితే అయిపోయింది. మరి 9 వరకు లెగలేదు అనుకోకండి, కొంచెం నైట్ అంతా హెడ్ఏక్ అవడం వల్ల మార్నింగ్ ఫాస్ట్గా లెగలేదు. లేచి చూసారా, ఈ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసినప్పుడు ఫుల్గా ఎండ్ వచ్చేసింది. 10 అయితే అయిపోయింది. 10 o'clockకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. అసలు టిఫిన్ చేద్దాం అనుకోలేదు, కానీ పిల్లలకి ఇక్కడ టిఫిన్ షాప్ లేక టిఫిన్ చేశాను. పల్లీ చట్నీ చేసి ఎగ్ దోశ అయితే వేసుకున్నాము. టిఫిన్ అవన్నీ తినేసి మళ్ళీ ఆ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసినప్పటికైతే 11:30 అయితే అయింది. అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు చికెన్ అవి ఏమీ తెచ్చుకోలేదు, ఇంట్లో ఎగ్సే ఉన్నాయి. ఎగ్ కర్రీ చేసుకొని బిర్యానీ అయితే చేసుకున్నాను. నేను చెప్పాను కదా, ఆదివారం వస్తే చాలు నాకు బిర్యానీ లేకపోతే ఆ డే అసలు గడదు. మధ్యాహ్నంకి అయితే ఇలా సరిపెట్టేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ ఏం చేసుకున్నామంటే, ఇంకా నైట్ ఏం కుక్ చేసుకున్నామంటే, మా హర్షికి వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేశాను. మాకు వచ్చేసి నూడిల్స్ అయితే తెప్పించుకున్నాము. మా హర్షి నూడిల్స్ కానీ బిర్యానీలు కానీ అవి ఏమీ తిండు, ఓన్లీ ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, మించి వెజిటేబుల్స్ ఏవైనా తింటాడు. నూడిల్స్లో అవి ఏం తిండు. నాకు పాపకి నూడిల్స్ అయితే తెప్పించుకున్నాం, ఎగ్ నూడిల్స్. ఆ సండే అయితే ఇలా అయితే గడిచిపోయింది. వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.